మనతో పాటు ఉన్నారు యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు. సార్ నమస్కారం సార్. సార్ యాక్చువల్లీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ పాత్ర ఎలా ఉండబోతుంది సార్? తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో బీజేపీ ఒక ప్రజా పాత్ర పోషిస్తుంది. తెలంగాణ ప్రజల పక్షాన ఉంటాము. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం రానున్న రోజుల్లో మా పార్టీ పాత్ర ఉంటుంది. సార్ ఇప్పుడు బీజేపీ అంటే తెలంగాణ సాయుధ పోరాటం ఏం జరిగింది, ఇందులో బీజేపీ పాత్ర అసలు ఏమీ లేదు. కాకపోతే ఇప్పుడున్న విమోచన ఏముంది, అందులో అత్యుత్సాహం చూపిస్తున్నారు బీజేపీ వాళ్ళు అని మీ ప్రత్యర్థి అభ్యర్థులు అంటున్నారు, నేతలు అంటున్నారు. నేను తెలంగాణ స్వాతంత్ర పోరాటం కాదు, లేక భారత స్వాతంత్ర పోరాటంలో కూడా నేను బతికిలేను. నేను అప్పుడు పుట్టలేదు. తెలంగాణకు స్వాతంత్రం వచ్చినప్పుడు కానీ, భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు కానీ నేను పుట్టలేదు. కాబట్టి నేను 3 రంగుల జెండా ఎగరేయకూడదా? భారత స్వాతంత్ర ఉత్సవాల్లో పాల్గొనకూడదా? కాబట్టి ఏదైనా అర్థం ఉండి మాట్లాడుతున్నారు ఎవరైనా? తెలంగాణ లిబరేషన్ డే జరిగిందా లేదా? భారత ప్రభుత్వము నిజాం పరిపాలన మీద ఉద్యమంగాను యుద్ధాన్ని ప్రకటించిందా లేదా? భారత సైనికులు వచ్చి ఇక్కడ యుద్ధం చేశారా లేదా? ట్యాంకులు తీసుకొచ్చారా లేదా? అనేక మంది చనిపోయారా లేదా? నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ ప్రజలు అనేక రకాల త్యాగాలు చేశారా లేదా? కేంద్ర ప్రభుత్వము తరఫున హోమ్ మినిస్టర్ వచ్చి నిజాంను లొంగ తీసుకున్నారా లేదా? ఇది చరిత్ర. మేము చరిత్రని వక్రీకరించి చెప్పడం లేదు. ఇది లిబరేషన్ డే కాదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. వాళ్ళు చెప్పిన మాటకు మేము జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే కర్ణాటకలో ఉన్నటువంటి గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము కర్ణాటక హైదరాబాద్ లిబరేషన్ డే కింద వాళ్ళు ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు. మహారాష్ట్రలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా సంవత్సరాలుగా మరాఠ్వాడ లిబరేషన్ డే కింద, మహారాష్ట్ర ముక్తి దివస్ కింద వాళ్ళు కూడా చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికే వాళ్ళ రాష్ట్రాలు అధికారపూర్వకంగా పేర్లు చేస్తున్నారు. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా మేము కూడా ఈ యొక్క నిజాం నుంచి విముక్తి పొందినటువంటి, నిజాం రాజ్యం నుంచి స్వాతంత్రం పొందినటువంటి భారతదేశానికి, ఈ యొక్క ప్రాంతానికి సంబంధించి హైదరాబాద్ లిబరేషన్ డే ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం. సార్ ఇప్పుడు మన మనిషి అందరికీ ఈటెల రాజేందర్ గారిని సస్పెన్షన్ చేశారు. కాకపోతే టీఆర్ఎస్ ఎంపీలు ప్రెస్ మీట్లలో మోదీ గారి పైన అనేక మాట్లాడుతుంటారు. సో పార్లమెంట్లో వాళ్ళని సస్పెన్షన్ చేస్తారా మీరు? పార్లమెంట్లో సస్పెండ్ కాదు తల్లి, అసెంబ్లీలోని గౌరవ ముఖ్యమంత్రి గారే పూర్తిగా ఏమాత్రం నైతిక విలువలు లేకుండా అసభ్యంగా, పార్లమెంటరీ భాషకు విరుద్ధంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడుతున్నారు. ఈటెల రాజేందర్ను సస్పెండ్ చేయడం పక్కకెట్టండి, ఫస్ట్ ముఖ్యమంత్రి గారినే సస్పెండ్ చేయాలి అసెంబ్లీలో.